ఈ మధ్య ఒక సర్వే చేస్తే రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్లు ఉంటే దాదాపు 16 నుంచి 18 జిల్లా పరిషత్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటారు. అంటే అంత మంచి ఫలితాలు కనబడతా ఉన్నాయి సర్వేలో. సరే, మన సిద్దిపేట జిల్లాకు వస్తే గతంలో 23 మండలాలు ఉండేటి. కొత్తగా మన కుక్నూరుపల్లి కానీ, భూంపల్లి, అక్బర్పేట్, మన దుబ్బాక్ కాన్స్టెన్సీలో కానీ, అదేవిధంగా ఒక మన ధూల్మిట్ట ఒకటి చేర్యాల జనగాం కాన్స్టెన్సీలో వచ్చింది. 26 మండలాలు ఉన్నాయి. సో 26 మండలాల్లో మనం 14 గెలిస్తే జిల్లా పరిషత్ మనది. మనం 14 ఆలోచించేది లేదు. 26లో 23, 24 గెలవాలి. ఏదన్నా ఒకటో రెండో లిస్ట్ తీసినట్టు తప్ప మెజారిటీ మనం గెలవాలి. సో దానికి మనం ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం. సరే, మెదక్ జిల్లాకు సంబంధించి కూడా మనకు 2 మండలాలు ఉన్నాయి. మనోహరాబాద్, తూప్రాన్ మిత్రులు కూడా వచ్చారు. మెదక్ జిల్లాలో కూడా మనం 100% జిల్లా పరిషత్ గెలవబోతున్నాం. అక్కడ కూడా తమ్ముళ్ళు అటు మనోహరాబాద్, తూప్రాన్ రూరల్ మండలం గెలుచుకోవడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కనుక ఇటు గజ్వేల్ మున్సిపల్ కార్యవర్గం మా చైర్మన్ గారు కనబడుతుండ్రు, వైస్ చైర్మన్ గారు కనబడుతుండ్రు, తూప్రాన్ చైర్మన్ గారు ఉన్నారు. మీరందరూ కూడా మీ కౌన్సిలర్లు, పట్టణంలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక్కొక్క మండలానికి ఒక టీం మీరు కూడా పోయి పనిచేస్తే మళ్ళీ మీ ఎలక్షన్ కు మేమందరం వచ్చి పనిచేస్తాం. రారా రూరల్? సో మీరు కూడా ఇప్పుడు టౌన్ వాళ్ళు పోయి రూరల్ లో పనిచేయడానికి ప్రతాప్ అన్న, యాదవ్ రెడ్డి అన్న డిసైడ్ చేస్తారు. ఎవరెవరు ఏ మండలానికి పోవాలో మంచి టీంలు వేసుకోండి. కౌన్సిలర్, చైర్మన్ గారు, పట్టణ కార్యవర్గం పోయి మీరు కూడా కొంచెం టౌన్ లో రూరల్ లో పనిచేసి మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేయాల్సిన అవసరం. సరే, మనకు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంది, రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది, ఎట్లా 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది, ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. నువ్వు రోజు ప్రతి ఇంట్లో నల్లా వస్తుంది గజ్వేల్లో. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇప్పుడు ఎట్లొస్తున్నాయి? సీదా ముచ్చట. ఆ రోజు నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇవాళ మంచి నీళ్ళు ఎట్లొస్తున్నాయి? ఒక మాట అడిగితే చెప్పదా చెల్లె? రెండో ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు, మరి ఇప్పుడు ఎట్లా తీసుకపోయి? ఆడ పారిశుద్ధ్య కార్మికులు, పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టిండ్రు అంటే గాసం లేదు సార్. ఆ కార్మికుడు అంటాడు గాసం లేదు సార్ అన్నాడు. ఎన్ని రోజులు ఆయన? 25 రోజులు అయ్యా సార్ అన్నాడు. సెక్రటరీని అడిగిన తాళం చేయలు ఎండిఓకి ఇచ్చేసినాం సార్, తగ్గని మొత్తం ఇప్పటికే 80,000 అప్పయింది. కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే ఆడ నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది. బుగ్గలు పోతే సగం బుగ్గలు వెళ్తారు ఊర్లలో, బుగ్గలేసే పరిస్థితి లేదు. పైప్ పలిగిపోతే దాన్ని అతికే పరిస్థితి లేదు, మంచినీళ్ళ పైపు. మరి ఆ రోజు కేసీఆర్ పెట్టుండరా? కేసీఆర్ మీరు అంటే చూడు, కట్నీళ్లు పెట్టిన పోయేవాళ్ళు ఇచ్చిపోయినాం మనం వాళ్ళకి. గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం, ట్యాంకర్ కొన్నాం, డోజర్ కొన్నాం, మనము డంప్యార్డ్ పెట్టినాం, అదేవిధంగా వైకుంఠధామం కట్టినాం, నర్సరీ పెట్టినాం, అన్ని ఉన్నాయి. కొత్తగా వాడు కట్టేది ఏం లేదు. ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం అవుతలేదు కదా. మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి, ట్రాక్టర్లు మూలకు పడ్డాయి, బుగ్గలు ఎలుగుతలేవు, నల్ల మున్పట్లకి కొత్తలేదు, చెత్త రోజు స్వీకరించడం లేదు. ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలకు, స్వీయ అనుభవంలో ఉన్నాయి. మనం కొద్దిగా యాడ్ చేస్తే చాలు ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి. చాలా విషయాలు చెప్పండి.